విశాఖలో భూ కుంభకోణంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా అరెస్ట్ చేసే వైనం లుకెన్ నోటీస్ ఇచ్చి వారికి వచ్చి చూస్తున్న వైనం ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఇప్పుడు వచ్చి మీరు ఎవరిని ఎంతమంది మీద క్రిమినల్ చర్యలు తీసుకున్నారు? ఈ వాటికి మీరు మీ ప్రభుత్వ గజెట్లైనా పత్రికలు రాస్తారే. అసలు ఈ ప్రభుత్వం ఉందా? లేదు. దోపిడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అసలు అనుమానం వస్తుంది. విశాఖపట్నంలో పుట్టాం పెరిగాం, ఈ ప్రాంతంలో పుట్టాం పెరిగాం మనందరం కూడా. అసలు మన నిధి మన పేరు మీద ఉందా లేదా ఇవాళ డౌట్. రేపు ఎల్లుండో వచ్చి ఇది నా ఇల్లు అని చెప్పి మెడపెట్టి తోస్తే ఏం చెప్పాలో అర్థం లేని పరిస్థితి. ఈ భూమి నాదంటే కాదు, నాదంటే ఏం చెప్పాలో పరిస్థితి. కాగితాలు మన ఇంట్లో ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ మన ఇంట్లో ఉంది, కానీ వాళ్ళ దగ్గర వచ్చి ప్రభుత్వ రికార్డులు తారుమారు చేసి వాళ్ళ పేరు ఉంది. ఈ పరిస్థితులు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నాయి. ఇదెక్కడ న్యాయం? ఇలాంటి కుంభకోణాన్ని నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరిగి ఉండదు. నేను పుట్టిన తర్వాత రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద కుంభకోణాన్ని 1,00,000 ఎకరాలకు సంబంధించిన 233 గ్రామాలకు సంబంధించిన ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ రికార్డులన్నీ కూడా ఎఫ్ఎంబీలు, స్కెచ్లు, సెటిల్మెంట్ రికార్డులు అన్నీ తారుమారైపోయి అన్నీ పోయావంటే అసలు ఏం చేస్తుంది యంత్రాంగం అడుగుతున్నాం? అయిపోవచ్చు కలెక్టర్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు ప్రభుత్వం తరఫున, ఎక్స్పర్ట్ అయిపోయిందో ఇప్పుడు నీళ్ళు నమ్ముతాడు. అసలు ఇన్ని నిలిపిస్తే మీరు పరిరక్షించిన బాధ్యత మీకు ఉందా లేదా? ఇంతకుముందు 12వ సంవత్సరం జాయింట్ కలెక్టర్గా మీరు చేశారు కదా. తప్పులు జరిగితే ఒప్పులు జరిగితే అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? తర్వాత మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు కదా అక్కడ. అంటే ఈ కార్యక్రమాలు ఉధృతపాలు అయిన తర్వాత ఈ కార్యక్రమానికి కలెక్టర్గా అధికారం ఇచ్చిన తర్వాత ప్రమోషన్ మీ తాలూకా న్యాయంలో న్యాయం దొరుకుతుందా? ఇది పైపెచ్చు రెవెన్యూ మంత్రి వచ్చి బహిరంగ విచారణ చేస్తారు. ఇదేంటి బహిరంగ విచారణ? దొంగలు ఊర్లు పంచుకుంటుంటే 15 రోజులు పోయిన తర్వాత అంట దీన్ని కొమ్మాదిలో ఇవాళ పత్రికలో చూసాం. మేము మొదటి చెప్తున్నాం. కొమ్మాదిలో సుమారు 1300 ఎకరాల భూమి ఉందంట. అందులో 300 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, బిల్డింగ్లు కట్టేశారు అని చెప్పి ఇవాళ పత్రికల్లో ఒక స్టేట్మెంట్. ఎవరిది? రెవెన్యూ అధికారులు. మరి కడితే ఏం చేస్తారు? ఇప్పుడు ఇవాళ కట్టారని మీరు ఒప్పుకున్నారు కదా. ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు? ఎందుకు అక్కడి నుంచి డిస్మాండ్ చేయట్లేదు? ఎవరిని కాపాడాలి మీరు చేస్తున్న ఈ భయం? ఇవన్నిట్లో కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులుగా ఉన్న కొత్తగా మంత్రి లోకేష్ నాయకత్వంలో ఆధ్వర్యంలో స్థానిక మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ తాలూకా తొత్తులు, వాళ్ళ చుట్టాలు, పక్కాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నాన్ని దోచుకు తింటున్నారని చెప్తున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. సమగ్ర విచారణ జరగాలంటే మీ ప్రభుత్వ శాఖతో జరిగితే అవుతుంది. మీ రెవెన్యూలు వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే, మీరు మీ సిబిసిఐలు వచ్చి ఎంక్వైరీ చేస్తారంటే ఇది న్యాయం జరుగుతుందా? విశాఖ ప్రజలు మనం ఒప్పుకుంటామా? మనకు నమ్మకం ఉంది వీళ్ళ మీద, ఈ దొంగల మీద కాదు. కేంద్ర ఏజెన్సీతో ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి.